ఎలాంటి అలిగేషన్ చేసింది ఈడీ కేజ్రీవాల్ మీద? వీకే రిమాండ్ రిపోర్ట్ లో ఏదైతే ఈడీ కేజ్రీవాల్ పై చేసినటువంటి ఆరోపణలు చెప్పడానికి ముందు మీ దృష్టికి ఒక చిన్న విషయం తీసుకురావాలనుకుంటున్నాను. అది సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి విషయం. అదేంటంటే అది జోకే. అదేంటంటే తిహార్ జైలు సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయన రేపో మాపో లెఫ్టినెంట్ గవర్నర్ని కలిసి తను సీఎం చేయాలని కూడా ఆయన కోరబోతున్నారు. ఎందుకంటే ఆప్ ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది తన కస్టడీలోనే ఉన్నారు కాబట్టి తను సీఎం చేయాలని ఆయన కోరబోతున్నారంటూ ఒక జోక్ సర్క్యులేట్ అవుతుంది. ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు సీఎంను కూడా అక్కడ పెట్టబోతున్నారు. ఆయన సీఎం పదవికి ఆయన రాజీనామా చేయట్లేదు, వేరెవరిని కూడా సీఎంగా ఆయన ఎన్నుకోలేదు. సో సీఎంగా కొనసాగుతూనే జైల్లో ఉంటూనే సీఎంగానే ఆయన ఉండబోతున్నారన్నది కన్ఫామ్గా మనకు అర్థమవుతుంది. అయితే ఈ విషయం పైన ఎన్నికల కమిషన్కి కూడా ఇండియా కూటమి నేతలు చెప్తున్నారు. అదేవిధంగా కేజ్రీవాల్ సతీమణిని కూడా ఇండియా కూటమి నేతలంతా కూడా ఈరోజు వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఇక కస్టడీకి సంబంధించి కస్టడీకి తాముకు 10 రోజులు కస్టడీకి కోరుతూ ఏదైతే ఈ యొక్క ఈడీ కోరిందో ఆ ఈడీ కోరినటువంటి కస్టడీ రిపోర్ట్లో అనేక విషయాలను వెలుగులో తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ కూడా పాత విషయాలే, మరి కొత్త విషయాలు కూడా ఏం పెద్దగా ఏమి లేవు. మొత్తం ఈ యొక్క లిక్కర్ పాలసీ ఏదైతుందో ఆ లిక్కర్ పాలసీ కీలక సూత్రధారు, అదేవిధంగా కీలక కుట్రదారు కేజ్రీవాలే. కాబట్టి కేజ్రీవాల్కి తెలిసే అదంతా జరిగింది. కేజ్రీవాల్ ప్రధాన అనుచరుడైనటువంటి విజయ్ నాయర్ ఈ యొక్క సౌత్ గ్రూప్కి కేజ్రీవాల్కి మధ్య ప్రధాన లింక్గా ఉన్నారు. సో విజయ్ నాయర్ ద్వారానే 100 కోట్ల రూపాయలు ఈ సౌత్ గ్రూప్ ద్వారా కేజ్రీవాల్కి అందింది. ఈ 100 కోట్ల రూపాయల్లో 45 కోట్ల రూపాయలు గోవా ఎన్నికలలో ఖర్చు పెట్టారు. ఆ 45 కోట్ల రూపాయలు కూడా 4 హవాలా మార్గాల్లో గోవాకి చేరింది. ఏ మార్గాలు ఎలా చేరింది, తర్వాత ట్రయల్ ఏ విధంగా మనీ ట్రయల్ ద్వారా ఈ మొత్తం 100 కోట్ల రూపాయలు ఏ విధంగా ట్రేస్ చేశారు, ఇవన్నీ కూడా గతంలో కవిత రిమాండ్ రిపోర్ట్లో అదేవిధంగా మిగతా వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో కూడా అన్నింటిలో ఉన్నాయి. అవే కట్ అండ్ ఫేస్ చేశారని చెప్పొచ్చు. అదేవిధంగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు కూడా ఈ యొక్క ఇందులో ఈ అప్రూవర్గా మారినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే ఈ రాఘవరెడ్డి, శరత్చంద్రారెడ్డి మిగతా వాళ్ళంతా కూడా ఏమేమి వాంగ్మూలాలు ఇచ్చారో ఆ వాంగ్మూలంలో కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఏమేమి చెప్పారు, కేజ్రీవాల్ ఎప్పుడెప్పుడు కేజ్రీవాల్ వీళ్ళు కలిశారు. సో ఆ లింకులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఈరోజు ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. సో ఈ కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి కాబట్టి మొత్తం 2,000 కోట్ల రూపాయలకు పైగా ఖజానాకు నష్టం వాటిల్లింది ఈ కొత్త పాలసీ వల్ల. ఈ కొత్త పాలసీ ఈ యొక్క సౌత్ లాబీకి అనుగుణంగానే చేశారు. ఆ సౌత్ లాబీలో కూడా కవితే ప్రధాన సూత్రధారని కూడా అందులో చెప్పడం జరిగింది. సో మొత్తానికి 10 రోజుల రిమాండ్ కూడా కోరారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు ఈడీ తరఫున ఏఎస్జీ రాజు హాజరయ్యారు. తర్వాత కేజ్రీవాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదించారు, విక్రమ్ కూడా వాదించారు. సో చాలామంది వాదించారు, సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈరోజు ఈ పిఎంఎల్ఏ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కొత్తగా వచ్చారు. ఈరోజు తొలి కేసే ఈ యొక్క సీఎం రిమాండ్ కేసు. సో అందుకే కొంత లేట్ అవుతుంది. ఇప్పటికైతే 10 రోజులు రిమాండ్ అడిగారు కాబట్టి కవితను కూడా 10 రోజులు రిమాండ్ అడిగితే వారం రోజుల పాటు రిమాండ్కి ఇచ్చారు గతంలో ఉన్నటువంటి పిఎంఎల్ఏ న్యాయమూర్తి నాగ్పాల్. మరి ఇప్పుడు ఎన్ని రోజులు రిమాండ్ ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి అయితే ఇక్కడ సరే ఇప్పుడు ఈ కేసులో రిమాండ్ మనకున్న ఈ కేసులన్నీ చూస్తుంటే రిమాండ్ కస్టడీ అడిగారంటే కస్టడీకి ఇస్తారు. కాకపోతే అడిగిన రోజులు కాకపోయినా కొన్ని రోజులు ఇస్తారు. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. కానీ బీఆర్ఎస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి, లేదా తెలంగాణ ప్రభుత్వానికి, లేదా ఢిల్లీ ప్రభుత్వానికి, లేదా కవితకి ఢిల్లీ ప్రభుత్వానికి, లేదా కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా టీం వీళ్ళకున్న నెక్సెస్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిందా ఈడీ? ఖచ్చితంగా ఆ నెక్సెస్ని ఎస్టాబ్లిష్ చేసింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలని, దానికి సంబంధించిన సాక్ష్యాలని అన్నిటినీ కూడా ఈరోజు ఈ కేజ్రీవాల్ యొక్క రిమాండ్ కస్టడీ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. కేజ్రీవాల్ అదేవిధంగా కవిత వీళ్ళిద్దరి మధ్య విజయ్ నాయర్ కేజ్రీవాల్ ప్రధాన అనుచరుడు విజయ్ నాయర్ బ్రిడ్జిగా ఉన్నారు. ఆ విజయ్ నాయర్ ద్వారానే మొత్తం వ్యవహారం అంతా నడిచింది. కేజ్రీవాల్ కవిత ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకున్నారు. తర్వాత ఏ సందర్భాల్లో కవిత కేజ్రీవాల్ని కలిశారు, తర్వాత కేజ్రీవాల్ని మాగుంట శ్రీనివాసరెడ్డి తర్వాత రాఘవరెడ్డి కలిసినప్పుడు కేజ్రీవాల్ కవిత గురించి ఏం చెప్పారు, తర్వాత కవిత ద్వారా 30 కోట్ల రూపాయలు ఏ విధంగా ఢిల్లీకి వచ్చాయి, తర్వాత అదేవిధంగా
కవితకు మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మాగుంట రాఘవరెడ్డి 20-30 కోట్లు ఇస్తామని ఏ విధంగా చెప్పారు. ఆ 30 కోట్లలో 15 కోట్లు ఒక చోట, 10 కోట్లు ఒక చోట ఇచ్చారు. ఒక 15 కోట్లు చెన్నైలో కూడా ఇచ్చారు. అది అభిషేక్ బోయినపల్లి, కవిత అనుచరులు అయినటువంటి, కవిత బినామీలు అయినటువంటి అభిషేక్ బోయినపల్లి, అరుణ్ రామచంద్రన్ పిల్లై, వీళ్ళిద్దరూ ఎక్కడెక్కడ అడిగారు. వాళ్ళకి ఒక 10 కోట్లు హైదరాబాద్లో, 15 కోట్లు చెన్నైలో ఇచ్చారు. ఆ చెన్నైలో ఇచ్చినటువంటి మొత్తమే ఇటు గోవా ఎన్నికలకు కూడా వెళ్ళింది. సో ఈ మొత్తం ఈ లింకులన్నింటినీ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా చివరిగా కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కాబట్టి మొత్తంగా అసలు ఈ కేసులో ఈ పాలసీ ఏ విధంగా రూపొందించారు, ఈ పాలసీలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ పాలసీ వల్ల సౌత్ గ్రూప్కి ఎంత లాభం వచ్చింది, ఈ సౌత్ గ్రూప్కి సుమారు 2,000 కోట్ల రూపాయల పైగా ఈ సౌత్ గ్రూప్కి లాభం వచ్చినట్లుగా ఈరోజు కొత్త విషయాన్ని కూడా ఇందులో చెప్పడం జరిగింది. ఈ లింకులన్నింటినీ కూడా